గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. ప్రతిరోజు మనం చూస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్లపై అనేక స్టేట్మెంట్లు వస్తున్నాయి, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఎంతో కాలంగా ఫీజు రియంబర్స్మెంట్ల కోసం పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది ఆరా తీస్తే విద్యార్థులకు ఓటు హక్కు ఉందా? లేదు. ఇది ఒక్కటే కారణమై ఉంటుంది. కాంట్రాక్టర్లకు మాత్రం కోట్లు బిల్లులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? కేవలం ఆ బిల్లుల ద్వారా కమిషన్లు వస్తాయి కాబట్టి. గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లో 8 లక్షల కోట్ల రూపాయలని బకాయిలు పెడితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలను బకాయిలు చెల్లించకుండా అట్నే నిలిపివేసింది. దేనికి ఇలా విద్యార్థుల పట్ల వీరికి చిత్తశుద్ధి లేకుండా పోతుంది? ఒక్కసారి ఆలోచిస్తే విద్యార్థుల పరిస్థితి మెరుగవుతుంది. కానీ ఈ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించడం లేదు? ప్రభుత్వాలు ఆలోచించకపోవడంతో స్కూలు యాజమాన్యం కూడా విద్యార్థులని ఎంతో యాతనకు గురి చేస్తున్నాయి. మానసికంగా విద్యార్థులను కృంగదీస్తున్నారు. ఇదిగోండి, ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు అంటున్నారు. విదేశీ చదువులు, ఫారిన్ స్కాలర్షిప్లకు దూరమవుతున్న విద్యార్థులు, ఉన్నత చదువులపైన ప్రభావం, ఉద్యోగాలకు పోటీ పడలేని దుస్థితి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని రేవంత్ సర్కార్, పాత బకాయిలపైన మొండికేస్తున్న వైనం, ససేమిరా అంటున్న కాలేజీలు, సొంతంగా ఫీజులు కట్టలేక సర్టిఫికేట్లు తెచ్చుకోలేక విద్యార్థుల అవస్థలు చూస్తున్నారుగా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై గంపెడాస్తో చదువుకుంటున్న విద్యార్థులు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. బంగారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ప్రశ్నార్థకమవుతుంది. సర్కార్ ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడం, చదువులు పూర్తి కావడం, సర్టిఫికేట్లు చేతికి అందకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు బకాయిల విషయంలో కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులను మోసం చేసింది, దారుణాతి దారుణంగా వంచింది. పాత బకాయిలు చెల్లించబోమంటూ సర్కార్ చెప్తున్నారు. పాత బకాయిలతో సంబంధం లేదని మొండికేస్తుంది. చివరగా విద్యార్థులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సర్కార్ తీరుతో విద్యార్థులు రోడ్డుకెక్కుతున్నారు. తాజాగా విద్యార్థులు కాలేజీకి తాళాలు వేసి ఆందోళనకు దిగారు. ఫీజు బకాయిలు భారీగా పేరుకుపోవడంతో కాలేజీ యాజమాన్యాలు దూకుడు పెంచుతున్నాయి. కొన్ని ప్రముఖ కాలేజీలైతే ఫీజు బకాయిలు చెల్లించే వరకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. ముఖ్యంగా పరీక్షలప్పుడు విద్యార్థులను తెగ ఇబ్బందులు పెడుతున్నాయి. కోర్సు పూర్తయిన విద్యా సంవత్సరం ముగిసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది? ఫీజు రియంబర్స్మెంట్ను ఎందుకు అమలు చేయలేకపోతుంది? ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం కానీ, ఇప్పటి కూటమి ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్లో ముందుకు సాగుతూనే ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్పై ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష? వీళ్ళ ఓటు బ్యాంకింగ్ కోసం కేవలం పథకాలని రూపొందిస్తూ విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్నారనేది అందరికీ తెలుస్తున్న సత్యం. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లోని న్యూ చైతన్య కాలేజీలో విద్యార్థులు DRDA ద్వారా ఉచిత ప్రవేశాలు పొందారు. ఇంటర్ చదువులు పూర్తయ్యాక సదరు కాలేజీ యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. ఫీజులు కడితేనే ఇస్తామంటూ చెప్పింది. ఎప్సెట్ కౌన్సిలింగ్కు హాజరు కావాల్సిన విద్యార్థులకు సర్టిఫికేట్లు చేతికి అందలేదు. సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం కౌన్సిలింగ్కు హాజరయ్యే అవకాశం చేజారడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాలేజీ యాజమాన్యం దిగిరాక విద్యార్థులు కాలేజీకి తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించారు. వరంగల్ SVS ఇంజనీరింగ్ కాలేజీలో సెమిస్టర్ పరీక్షలు రాయాలంటే విద్యార్థుల చేత బాండ్ పేపర్ రాయించుకోవడమే కాకుండా బ్లాంక్ చెక్కులు తీసుకుంటున్నారు. సగం ఫీజు మొత్తాన్ని కట్టించుకుంటున్నారు. ఓ విద్యార్థి కోటికి సమీపంలోని ప్రైవేట్ కాలేజీలో
3 ఏండ్ల లా కోర్సు పూర్తి చేశాడు, మొత్తం ఫీజు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామంటూ యాజమాన్యం చెప్పగా చేసేదేమీ లేక విద్యార్థి వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సైతం సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికేట్లు ఇప్పించండి అంటూ విద్యార్థులు మాసప్ ట్యాంక్లోని సంక్షేమ్ భవన్, ఉన్నత విద్యా మండలి, నాంపల్లిలోని కళాశాల విద్యా కమిషనరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రోజుకు 5 నుంచి 10 మంది ఆఫీసుల ముందు కనిపిస్తూనే ఉన్నారు. విద్యార్థులకు సర్టిఫికేట్లు లేకపోవడం కొలువు చేజారనుండటంతో అప్పులు తెచ్చి కడుతున్నారు. లక్షల్లో ఫీజు బకాయిలు ఉండడం, ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు చేతికందే పరిస్థితి ఉండడంతో విద్యార్థుల్లో ఆ ఆనందం కనిపించడం లేదు. ఇకపై చదువులు, ఉన్నత చదువుల కోసం కూడా సర్టిఫికేట్లు కావాల్సి ఉండడంతో విద్యార్థులకు పోరాడటం తప్పడం లేదు. విద్యార్థులు ఒకవేళ ఫీజులు కడతామన్నా కట్టలేనంత ఫీజులున్నాయి. 3-4 ఏండ్ల ఫీజును కట్టాలంటే విద్యార్థులు వణికిపోతున్నారు. రాష్ట్రంలో 33 నుంచి 40 వరకు కాలేజీల్లో బీటెక్ ఫీజు 1,00,000 దాటింది. 4 ఏండ్లకు ఈ కాలేజీల్లోని విద్యార్థులు 4 లక్షలకు పైగా ఫీజు కట్టాల్సిందే. బీఫార్మసీ ఫీజులు కూడా లక్షల్లో ఉన్నాయి. వీటిని కట్టాలంటే విద్యార్థులు అప్పులు చేయాల్సిందే. గండిపేటలోని ఓ కాలేజీలో ఫీజు 1,60,000 ఉంది. మరో కాలేజీ ఫీజు 1,40,000 ఉంది. ఈ కాలేజీల్లోని విద్యార్థులు 6 లక్షలు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చేది, ఎలా కట్టేది అన్న టెన్షన్తో విద్యార్థులు కుమిలిపోతున్నారు. అసలు విద్యార్థులపై ఇంత పెనుభారం ఈ ప్రభుత్వం ఎందుకు మోపుతుంది? ఈ తెలంగాణ ప్రభుత్వం కోసం మొట్టమొదట విద్యార్థి సంఘ నాయకులే శ్రీకాంతాచారి, సిరికొండ యాదయ్య, వీరితో పాటు మరో 1,100 మంది బలిదానమయ్యారు. దేనికయ్యారు? వారి చదువులు బాగుపడతాయని, వారి వల్ల ఎంతోమంది విద్యార్థులు భావితరాలకు ముందుకు సాగుతారని ఆశతోనే బలిదానమయ్యారు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళని ఏం గుర్తించింది? విద్యార్థులకు ఏం చేస్తుంది? ఏదైనా మేలు అనేది విద్యార్థులకు జరుగుతుందా? ఏమీ జరగట్లేదు. మన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ ఫీజు రియంబర్స్మెంట్పై అనేకమైనటువంటి ఉద్యమాలు చేపడుతూనే ఉన్నారు. నిన్నటికి నిన్న చూస్తే ఫీజు బకాయిలపై జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిశారు. సో ఆయనతో కలిసి విద్యార్థులు పడుతున్న మానసిక క్షోభపై వివరించారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ని అమలు చేయాలని ఆయన్ని కోరుతూ ఒక వినత పత్రాన్ని కూడా సమర్పించారు. దానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందిస్తూ 2 రోజుల్లోనే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జాజుల సీనన్నకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సో రోజుకి పెరిగిపోతున్న ఈ సమస్యకు మన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏం చెప్తారో ఒకసారి విందాం. ఆయన ఇప్పుడు మన ఫోన్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నా పేరు సురేంద్ర, జేఎస్పీ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నిన్న మీరు బట్టి విక్రమార్క గారిని కలిశారు ఫీజు రియంబర్స్మెంట్ విషయమై. అవును. సో రోజుకి సమస్య పెరుగుతూ ఉందే కానీ తగ్గిన దాఖలాలు ఏం కనిపించడం లేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కొంచెం వివరిస్తారా సార్? ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది ఏ నాయకుని దయాదాక్షణాల మీదనో, ఎవరి పాలకుల దయాదాక్షణాల మీదనో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టలే. మేము పోరాటం చేసి 2008లో స్వర్గీయ ముఖ్యమంత్రి, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 2008లో పోరాటం చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది. అంటే ఈ భారత రాజ్యాంగం ప్రకారం పుట్టిన ప్రతి మనిషికి చదివే హక్కు ఉంటది. ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఏ సంస్థలో చదివినా, ఏ స్కూల్లో చదివినా, ఏ కాలేజీలో చదివినా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేద విద్యార్థులకు పెట్టాలని చెప్పి మేము పోరాటం చేస్తే 2008లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టారు. 2008 నుంచి తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు 2014 వరకు ఫీజుల రియంబర్స్మెంట్ పథకం అర్హులైనటువంటి లక్షల మంది విద్యార్థులకు ఫీజుల రియంబర్స్మెంట్ పథకం
అమలు జరిగింది. దానివల్ల ఇలా కులవృత్తి చేసుకొని జీవించేటువంటి వాళ్ళు కూడా తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్రపంచంలో ఇలా పీజీ చేయడానికి, ప్రపంచంలో పెద్ద చదువు చదవడానికి ఇలా పంపించగలిగారు. ఒక విద్యా విప్లవం వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ తర్వాత. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంకా ఫీజుల రియంబర్స్మెంట్ ఇలా ఇంకా మెరుగ్గా అమలవుతుంది, మా విద్యకు భరోసా వస్తుంది, ఉద్యోగాలకు భరోసా వస్తుంది అని చెప్పి ఈ అగ్రకుల నాయకులు నమ్మిస్తే తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కాసోజు శ్రీకాంత్ నుంచి సిరిపురం యాదయ్య వరకు 1200 మంది బిడ్డలు బలిదానం చేస్తే ఇవాళ 1100 మంది బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు బలిదానం చేశారు. బలిదానాలేమో బీసీ బిడ్డలే అయినాయి, ఇవాళ పాలకులేమో అగ్రకులాలు గద్దెనెక్కి ముఖ్యమంత్రి పీఠాల మీద కూర్చురు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఫీజుల రియంబర్స్మెంట్ మీద అగ్రకుల ప్రభుత్వాలు కట్టిగట్టిరు. అగ్రకుల ప్రభుత్వాలు ఫీజుల రియంబర్స్మెంట్ ను 1,00,000 నిబంధనలు పెట్టి రోజుకు నీరు గారుస్తూ ప్రతి సంవత్సరం ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి, ఆ తర్వాత ర్యాంకుతో నిమిత్తం లేకుండా మొత్తం అర్హులైనటువంటి పేద విద్యార్థులకు ఫీజులు ఇవ్వాల్సిన చోట ర్యాంకు నిబంధన పెట్టి ఇలా విద్యార్థుల మెడ మీద కట్టి పెట్టి ఫీజుల రియంబర్స్మెంట్ ను రద్దు చేయడానికి కుట్ర చేస్తారు. అందులో భాగంగానే మేము మళ్ళీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే పని చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలో రాగానే ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం, దీని ర్యాంకు నిబంధన ఎత్తివేస్తాం, మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ బీసీ విద్యార్థులకు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాలైంది, 3 బడ్జెట్లు పెట్టిర్రు, ఇంతవరకు అతి లేదు గతి లేదు. 4 సంవత్సరాలుగా 8,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తలేరు. అదేవిధంగా బ్యాంకు 10,000 ర్యాంకు నిబంధన ఎత్తివేస్తలేరు. అదేవిధంగా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ మీద రోజుకొక జీవో తీస్తారు. ఒక రోజు 7 జీవో తీస్తారు, ఒక రోజు 8 తీస్తారు, ఒక రోజు 9 తీస్తారు, గందరగోళం చేస్తారు. దీని మీద ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు కొంతమంది కోర్టుకు పోయారు. ఇదే అదనంగా చూసి ప్రభుత్వం సరైనటువంటి వాదనలు కోర్టులు వినిపించకపోవడం తోటి ఇవాళ ప్రభుత్వం కనుక ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోతే విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంటే హైకోర్టు ఉత్తర్వులతోటి ఫీజుల రియంబర్స్మెంట్ అనేది ఆటకెక్కింది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇక అమలు కాదు అనేటువంటి దశకు చేరింది. దాంతో మేము సచివాలయాన్ని ముట్టడించాము, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, నిన్న బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం గారితో మాట్లాడినాం. ఇలా రాష్ట్ర ఖజానా ఎవరిది, రాష్ట్ర బడ్జెట్ ఎవరిది? మా రక్తాన్ని చెమటగా మార్చి మేము పన్నులు కట్టి ఉత్పత్తి చేసి సమాజానికి సేవ చేసి తినే కంచం నుంచి పడుకునే మంచం వరకు ఇవాళ మొత్తం ఈ సమాజానికి సేవ చేసింది బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలే. ఇవాళ ఖజానా మీద కూర్చుంటారు. 3,72,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటది, బీసీల సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నామంటారు, కానీ అప్పులు మాత్రం చేస్తారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసింది, ఈ ప్రభుత్వం ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పు చేసింది. గత ప్రభుత్వం 1,00,000 కోట్ల ప్రభుత్వ భూములు అమ్మింది, ఈ ప్రభుత్వం ఇప్పటికే 32,000 కోట్ల భూములు అమ్మింది. మరి ఈ భూములు అమ్మినటువంటి డబ్బు ఎవరి జేబులు నింపుతున్నాయి అంటే అగ్రకులాలు కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారు. ఇవాళ పిడికడి శాతం లేనటువంటి కాంట్రాక్టర్లకు అప్పనంగా ఇవాళ రాత్రికి రాత్రే అంచనాలు పెంచి వేల లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు తప్ప ఇలా పేద విద్యార్థులకు ఇవ్వడానికి వీళ్ళకు కనికరం లేదు, మనసు లేదు. వీళ్ళని ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రభుత్వాలను విద్యార్థులు తలుచుకుంటే బెర్లిన్ గోడలు కూలిపోయినాయి. విద్యార్థులు తలుచుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదే విద్యార్థులు తలుచుకుంటే ఇలా పీఠాలను కూల్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 9 మంది బిడ్డలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. మొన్న వనస్థలపురంలో 2 పిల్లలు ఇలా కాలేజీల ఫీజులు కట్టాలని చెప్పి 2 ఎస్సీ బీసీ బిడ్డలు జొమాటో స్విగ్గీలో పనిచేస్తే ఒకటి తాగొచ్చి ఒక రెడ్డి అతను తాగొచ్చి ఆ బైక్ ను గుద్దేసి 2 చనిపోయారు. ఇంజనీర్లు అయి గొప్ప చదువు చదివి ఇలా గొప్ప వాళ్ళుగా మా ఇంటికి వస్తారని కలలు కన్నటువంటి ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. ఇలా శవాల ఇంటికి వచ్చారు. ఇది ఎవరి పాపం అంటే రాజకీయ నాయకుల పిల్లలు చచ్చిపోతలేరనా?
మంత్రులు పిల్లలు వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో, స్విట్జర్లాండ్ ఇలా దేశ విదేశాల్లో చదువుకోవాలి. కానీ పేదవాని పిల్లలు మాత్రం చదువుకోకుండా ఇలా గొర్రెలు కాయాలి, బర్రెలు కాయాలి, తాళ్ళు ఎక్కాలి, అదేవిధంగా కుండలు చేయాలి, బట్టలు ఉతకాలి, సవరాలు చేయాలి, చేపలు పట్టాలి. ఇలా ఈ పనులు చేస్తానికే ఉన్నారా బీసీలు? మాకు వాటా లేదా? రాష్ట్ర బడ్జెట్ ఎవరిని ఏ జాగీరు? ఈ రాష్ట్ర బడ్జెట్ ఎవరిది? అప్పుల్లో మాత్రం మా మీద నెట్టేస్తారు. ఆమ్దాన్లో ఆదాయంలో ఎందుకు ఇవ్వరు? ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి విద్యార్థి సమాజం ఒక్కటైతున్నారు. నిన్న కూడా బట్టి విక్రమార్క గారికి పదే చెప్పడం జరిగింది. మీరు వెంటనే ఫీజుల బకాయిలు ఇవ్వాలి, 10,000 ర్యాంకు నిబంధన ఎత్తివేయాలి. మీరు ఫీజులు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ జూలై నెలలో 1,00,000 మంది విద్యార్థులతోటి హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం. ఎక్కడికక్కడ ఇప్పటికై వీళ్ళకు వీళ్ళ విద్యార్థులు యువకులు తలుచుకుంటే జంజీ ఉద్యమం ఎట్టొచ్చింది. బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రి తరిమి కొడితే వచ్చి ఇండియాలో తలదాచుకుంది. జంజీ ఉద్యమం వచ్చి నేపాల్లో తరిమి కొడితే ఇవాళ 29 ఏళ్ల ఒక యువకుడు నేపాల్కి ప్రధానమంత్రి కాగలిగాడు. ఇప్పటికే కాక్రోజ్ లాంటి పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇవాళ యువత విద్యార్థులు తలుచుకుంటే వీళ్ళ పీఠాలు గదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి. దీని మీద ప్రత్యేకంగా చర్చ పెట్టి స్పందించినందుకు జేఎస్పీ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఫీజులు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. ఒక నిమిషం. తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు. బట్ ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్లు సకాలంలో చెల్లిస్తున్నాయి. అక్కడ ఎందుకు కుదురుతుంది, ఇక్కడ ఎందుకు కుదరట్లేదు సార్? అంటే ఇక్కడ తెలంగాణ పాలకులకు మనసు లేదు, చిత్తశుద్ధి లేదు. వీళ్లకు ఎంతసేపు ఎక్కడ కమిషన్లు వస్తాయి, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసిన రూపాయలు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. మరి 72,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారు? కాంట్రాక్టర్లు ఈ నెల 18వ తారీఖు నాడు ధర్నా పెడతామంటే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వాళ్ళని పిలిచి చర్చలు జరిపి మీకు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తామండి. అంటే కాంట్రాక్టర్ల పేరు మీద ఇలా తలా ఇంత పప్పులు పుట్నాల బెల్లం పంచుకొని కమిషన్లు దండుకొని జేబులు నింపుకోవచ్చని. ఇప్పుడు అదే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కమిషన్ రావనే కదా. కాబట్టి ఇవాళ మీరు అప్పులు చేస్తున్నారు, మీరు ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు, ప్రభుత్వ ఆదాయం వస్తుంది, ఎందుకు ఇవ్వరు? ఇవ్వదు. అంటే వీళ్ళలో చిత్తశుద్ధి లేదు. కాబట్టి వీళ్ళకు అగ్రకుల పాలకులు వీళ్ళ ఇంకొకటి ఏంటంటే ఈ బుడ్డగోసిగాళ్ళు, ఈ గొర్రెలు కాసేటోడు, బట్టలు నేసేటోడు, బట్టలు కుట్టేటోడు, మంచాలు చేసేటోడు, ఆ తర్వాత తాళ్ళెక్కేటోడు, వీళ్ళందరూ బుడ్డగోసిగాళ్ళు. వీళ్ళంతా బీసీలు. వీళ్ళు మా కిందకు ఉండి పని చేయాలి. వీళ్ళ తండ్రులు తాతలు ఎట్లా పని చేసారో వీళ్ళు కూడా ఎట్లనే పని చేయాలి. కానీ వీళ్ళు ఇంజనీర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా, ఐఏఎస్లు అవుతారా, ఐపీఎస్లు అవుతారా, వీళ్ళు హైకోర్టు జడ్జిలు అవుతారా? వీళ్ళు పెద్ద చదువు చదువుకొని ప్రపంచం అంతా పోతారా? వీళ్ళ నెట్లు వదిలేస్తే మొత్తం ప్రపంచాన్ని శాసిస్తారు. చివరిగా మా పీఠాలను కూల్చేసి మా ప్రభుత్వాలని దగ్గర వీళ్ళే అధికారంలోకి వస్తారని ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. ఆ కుట్రతోటే ఇవాళ ఫీజులు ఇవ్వడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూశారుగా మన బీసీ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీన్న త్వరలోనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోతే మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామన్నారు. ఇటీవల సచివాలయాన్ని కూడా ముట్టడించారు. మనం చూస్తూ ఉన్నాం, ఇటీవల ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలంటూ సెక్రటేరియట్ని ముట్టడించారు. పోలీసులు ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్ చేస్తూ వాళ్ళ ప్రతాపాన్ని చూపించారు. సో
ఇలా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఫీజు బకాయిలు చెల్లించకపోతే మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సరైన నిర్ణయం తీసుకుని విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. విద్యార్థులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుంది, మా ఆశయాలు నెరవేరే దిశగా, మా చదువులు పూర్తయ్యే దిశగా మాకు సహకరిస్తుంది అని విద్యార్థులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.